తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలకి పట్టినటువంటి పీడ వదిలించుకోవాలనే ఆలోచన దక్షిణాది రాష్ట్ర ప్రజలకి రావాలనేది నా భావన. ఏంటి పీడ? ఏం వదిలించుకోవాలి అంటే, ఖచ్చితంగా తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రాల్లో ఈ నాయకుల యొక్క ఈ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, ఈ రాజకీయ పార్టీలు ఏ రకంగా తయారైనాయి అంటే, వీళ్ళ యొక్క అధికారం కోసం, వీళ్ళ వారసక రాజకీయాల కోసం, వీళ్ళ స్వార్థ స్వలాభాల కోసం వీళ్ళు చేసేటువంటి రాజకీయాలు మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక, గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మత ప్రాతిపదిక రాష్ట్రంగా చేయాలనేది, ఒక క్రైస్తవ రాష్ట్రంగా చేయాలని చేసినటువంటి ప్రయత్నం. ఎక్కడికక్కడ చర్చిల నిర్మాణానికి, ఎక్కడికక్కడ వాళ్ళ మత ప్రచారానికి, ఎక్కడికక్కడ వాళ్ళకి జీతాలు ఇవ్వటం, ఇవన్నీ చేసి ఇమాములకి, పాస్టర్లకి జీతాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి మన యొక్క హిందూ దేవాలయాల్ని ఎక్కడికక్కడ దాడులు జరిగినప్పటికీ వాటిని పట్టించుకోకపోవటం, వాటికి ప్రోత్సాహకారం ఇవ్వటం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిందనేది మనం చూసాం. దాన్ని విమర్శించుకుంటూ మరలా మీకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ఏదైతే ఉందో, వాటిని వ్యతిరేకిస్తూ ప్రచారం చేసి అనేక రకాల ఉచితాలు, గతంలో ప్రభుత్వం ఉచితాలు ప్రకటించి రాష్ట్రాన్ని బస్టు పట్టించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా చేసి అప్పులు పాలు చేసినటువంటి సంగతిని ప్రజలు గుర్తించారో లేదో నాకైతే తెలియదు. కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు అయ్యే ఉచితాలతోటి ప్రజల ముందుకి రావటం, ప్రజలు మళ్ళీ ఈ కూటమిని గెలిపించడం జరిగింది. సరే, ఈ కూటమి చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి, ఏమి చేసింది అని చూసినట్లయితే, వీళ్ళు కూడా అంతకన్నా దారుణమైనటువంటి పద్ధతిలో వీళ్ళు ఈ రాష్ట్రంలో మతాలను ప్రోత్సహిస్తున్నారు అనేది దానికి ఉదాహరణ. క్రిస్మస్ రోజున 55 కోట్ల రూపాయలు, ఒక్కొక్క పాస్టర్కి 60,000 రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు రిలీజ్ చేస్తున్నట్టు ఆయన సభలో చెప్పడం జరిగింది. అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు ఒక పాస్టర్కి ఇచ్చి, నువ్వు గ్రామాల్లో పడి మతప మార్పిడి చెయ్యి, నీకు నేను అండగా ఉన్నాను అని చెప్పటమే కదా ఇది. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజం గమనించుకోకపోతే మన నష్టాలు ఏ రకంగా రాబోయే రోజుల్లో ఉంటాయో అనేది చెప్పనక్కర్లేదు. మరి అదే రకంగా ఇమాములకి, ఇప్పుడు ఈ క్రైస్తవులకు వచ్చేటప్పటికి ఏం చెప్పాడు ఆయన సభలోని, క్రిస్మస్ రోజు ముందు రోజున పాస్టర్లకే 60,000 రూపాయలు, 55 కోట్ల రూపాయలు వాళ్ళకి మేము రిలీజ్ చేసామనేది, అలాగే 75 కోట్ల రూపాయలు చర్చిలు కట్టుకోవటానికి, అదే రకంగా వీళ్ళు ఏదైతే యాత్రకి వెళ్తారో, అదే బెత్లెహేమో ఏదో యాత్ర ఉంటుంది వీళ్ళకి, ఏదైతే యాత్రకి వెళ్తారో
ఆ యాత్రకు సంబంధించి 60,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పి ఇవ్వటానికి ఇవన్నీ కూడా ఆయన ఆ సభలో ప్రోత్సహించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడిని ఏమనాలి ఈ రోజున? ఇదే చంద్రబాబు నాయుడు ఓ మత మార్పులు చేస్తావా అని చెప్పి ఆ రోజున సభలో మాట్లాడటం జరిగింది, జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆ విషయం మీకు జ్ఞప్తిలో లేదా? ఆ మాట్లాడిన మాట ఎందుకు మాట్లాడాం కదా, ఈ రోజు ఇది చేస్తే తప్పని మీకు అనిపించట్లేదా? మరి మీ ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా పప్పు బెల్లాలు పంచుకుంటా మీరు చేసేది ఏంటి? ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు పట్టుకొచ్చి మీరు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ విపరీతమైనటువంటి నిధులు ఇస్తుంది. ప్రతి ఒక్క పనికి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి ఇక్కడ పని జరుగుతుంది నాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు పట్టుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా మీరు పప్పు బెల్లాలుగా పంచుతూ మీరు చేసేటువంటి కార్యక్రమం ఏమిటి? ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేద్దామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇది ఒకటి ఏ రకంగా ఇది ఆలోచించాల్సిన అవసరం ప్రజలపైన ఉంది. ఈ రోజున నేను ముఖ్యమంత్రిని, రేపొద్దున నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచనతోటి సరైనటువంటి పరిపాలన అనేది అందించటం మానేసి ఎవరబ్బ సొమ్ము పట్టుకెళ్ళి నువ్వు పంచుతావు, హిందూ దేవాలయాల యొక్క సొమ్మునంతా కూడా పట్టుకెళ్ళి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని ఖర్చు పెడుతున్నారు. ఇది హిందువులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికైనా ఉండిల్లో డబ్బులు వేయకండి దయచేసి. దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో వీళ్ళు పంచడానికి ఎక్కడికక్కడ వీళ్ళు చేసేటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించడానికి ఆ గ్రామం ఏ పరిధిలో ఉన్న వాళ్ళ పరిధిలో వీళ్ళని ఎదిరించండి. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం హిందూ సమాజం పైన ఉందనే సంగతి మర్చిపోవద్దు. అంతా పోతే 75 సంవత్సరాలు కాలేదు మనకు స్వతంత్రం వచ్చి. 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ మత సాందసవాదుల వల్ల, ఈ ఇస్లాం క్రిస్టియన్ వాళ్ళ వల్ల మనం పడ్డ కష్టాలు ఏమిటి, ఇక్కడ ఏ రకమైనటువంటి దోపిడీలు చేశారు వీళ్ళు. లక్షల టన్నులు బంగారాన్ని దోచుకున్నారు, లక్షల టన్నులు అనేకమైనటువంటి మన సంపదనంతా కూడా దోచుకున్నారే. ఇది కనీసం ఒక్కడికి కూడా బుద్ధి జ్ఞానం మనకి జ్ఞప్తికి రావట్లేదా? ఇది ఆలోచించవలసిన అవసరం లేదా? రాబోయే తరాలకి మనం ఇచ్చేది ఏంటి? రాబోయే తరాలు ఏ రకంగా ఇక్కడ మనుగడ సాగించాలి అనేది మనం ఆలోచించకపోతే మరి మనం కన్నా పిల్లల సంగతి ఏమిటి, వాళ్ళ భవిష్యత్తులు ఏమిటి? వాళ్ళని గాలికి వదిలేసి మనం ఈ చెత్త రాజకీయ నాయకుల వెనకాల పరుగులు తీసి ఈ నా కొడుకులందరికీ కూడా మనం జెండాలు మోసి వీళ్ళు ఇచ్చేటువంటి ఉచితాలకి లోబడి వీళ్ళు చేసేటువంటి మాదచ్చోదు రాజకీయాలకి వెనకాల పడి మామూలుగా ఈ కులాల పేరు మీద ఇడిపోయి మనం హిందూ సమాజము దరిద్రాలన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టుకుని ఈ దరిద్రాలతోటి రేపొద్దున మన పిల్లలకి అష్ట కష్టాలు పాలు చేద్దామని హిందూ సమాజం అనుకుంటుందా? మనం ఏం చేయాలో ఆలోచించకపోతే రాబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో గుర్తు చేసుకుంటేనే భయంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ప్రతి హిందువు ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా పరిశ్రమలు వస్తే దేవాలయ భూములు ఇస్తామంటారు. ఆ దేవాలయ భూములు వీళ్ళు ముట్టుకోవటానికి వీళ్ళకి రైట్స్ ఎక్కడ? ఈ హిందూ సమాజం ఏం చేస్తుంది? హిందూ సమాజం ఎందుకు ఎదుర్కోవట్లేదు? పాలన చేసేది హిందువులు, పరిపాలన చేసేది హిందువులు. ఈ మనం ఓట్లేసి వీళ్ళని అసెంబ్లీకి పంపితే వీళ్ళు మత సాందసవాదుల్లా తయారవుతున్నారు. వీళ్ళు వాడి సంఖ్య ఈడి సంఖ్య నాకుతున్నారు. వాళ్ళు ఓట్లు పోతాయేమో, రేపు పొద్దున్న వాళ్ళు ఓట్లు వేస్తారు. మనం మామూలుగా వాళ్ళు చెప్పినట్టు భజన చేస్తే మంచిదని చెప్పి వాళ్ళకి వస్తాది పలుకుతూ హిందువుల్ని ఈ సనాతన ధర్మాన్ని
ప్రమాదం తీసుకొస్తున్నారనే సంగతి హిందూ సమాజం గుర్తించకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి యువతనందరినీ నేను కోరేది ఏంటంటే, గతం వెనక్కెళ్ళండి, చరిత్రలు చూసుకోండి, మనం ఏం కష్టాలు పడ్డామో, మన పూర్వీకులు ఎన్ని ఇబ్బందులు పడి ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే ఈ రోజున ఈ దేశంలో మనం వేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూలం చూసినా హిందువుని కాల్చేస్తున్నారు. మామూలుగా బతికుండగానే కాల్స్తున్నారు. పక్కన బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, అనేక దేశాల్లో ఈ ఒక్క నా కొడుకు కూడా ఇక్కడ వాడు ఎవడో మాట్లాడడం. ఇక్కడ ఉన్నటువంటి కుహాన మేధావులు, ఈ దరిద్రులందరూ కూడా ఎవడో కూడా అక్కడ విషయాల గురించి ఇక్కడ మాట్లాడడం. ఇక్కడ హిందూ సమాజాన్ని అదే స్థితికి తీసుకురావాలని చూస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ రోజు హిందువులు మైనారిటీలు అయిపోయారు. పరిస్థితులు మనం ఆలోచన లేనటువంటి విధానంలో మనం ప్రయాణం చేసి మన యొక్క కర్మకి మనమే కారకులయ్యేటువంటి పరిస్థితికి మనం తెచ్చుకుంటే రేపు పొద్దున్న మన భావితరాలకి భవిష్యత్తు లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈనాడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చూడండి, కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, పరిస్థితులన్నీ కూడా ఇదే రకంగా ఉన్నాయి. మరి ఈనాడు మెజారిటీ ఉన్నటువంటి హిందువులపైనే దాడులు చేస్తే దిక్కు దివాణం లేనటువంటి మన దేవాలయాల మీద దాడులు చేస్తే దిక్కు దివాణం లేదు. ప్రతి దేవాలయానికి వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టి నాకు అయ్యివ్వు ఇయ్యివ్వు అని మొక్కుకునేటువంటి మనం దేవుణ్ణి రూపాయి కొబ్బరికాయ కొట్టి 1000 రూపాయల కోరికలు కోరుతూ ఉంటాం అక్కడ. ఇది మన దరిద్రాలన్నీ పోవాలని. కానీ అక్కడ ఉన్నటువంటి మన కోరిక ఏ దేవుడైతే మనకు అక్కడ ఉన్నాడో ఆ దేవుడి మీద నమ్మకంతో అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మన కోరికలు కోరుకుంటున్నాం. అదే దేవాలయానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్కడు కూడా కదిలి రాకపోవటం ఎంత చిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. అసలు మనలో శౌర్యం ఉందా? మన హిందువులేనా? మనం జీవించున్నామా? ఒక్కసారి ఆలోచించండి. హిందువులని చెప్పుకుంటూ తప్ప జీవం లేనటువంటి వాళ్ళుగా బతుకుతున్నాం అనేది గుర్తించవలసినటువంటి అవసరం. జీవం లేని బతుకుతున్నాం అనేది మర్చిపోవద్దు. దయచేసి ఈ సమాజంలో ఈ యొక్క సనాతనాన్ని కాపాడుకోవటం గురించి ఈ దేశంలో ప్రతి ఒక్క హిందువు నడుము కట్టుకుని ఏమక్కర్లేదు, నువ్వేమి యుద్ధాలకు వెళ్ళమని చెప్పట్లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి అందరూ ఐక్యంగా ఉండండి. అక్కడ మన యొక్క ధర్మం మీద దాడి జరిగితే కనుక అందరూ కూడా కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొని ఎవడైతే జాంబీగాళ్ళు ఉంటారో తొక్కి నారలాగి తోలు తీసి నా కొడుకుల్ని మంటల్లో వేసి కాల్చేయండి అని చెప్పేసి సందర్భంగా కాల్చవలసిన అవసరం ఉన్నది. మొక్కనే దీన్ని తుంచాలి. వృక్షమైతే ఆ వృక్షానికి మనల్ని ఎలాడతీస్తారనే సంగతి మర్చిపోకండి హిందువులారా అని నేను హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని ఆలోచించుకోండి. మీ అందరికీ కూడా మరీ చెబుతున్నాను, ఆలోచించండి. ఈనాడు చంద్రబాబు చేసినటువంటిది, ఈ రాష్ట్రంలో క్రైస్తవత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు చంద్రబాబు అనేది ఇక ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలి? ఎవరు డబ్బులు ఇస్తున్నావు? నీ ఎవరిని పట్టుకొచ్చి ఇచ్చావా? ఈ ఉచితాలు ఏమిటి? ఉచిత బస్సు అన్నాడు, దేనికి? ఎవరికి ఉపయోగం? పేదవాడికి ఉపయోగం ఇది. నీ ఉచిత బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది? గ్రామీణ ప్రాంతాల్లోకి నాడు బస్సు సౌకర్యాలు లేవు. ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. బస్సు సౌకర్యం లేనటువంటి ఏ అయితే మామూలుగా గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లోకి బస్సు సౌకర్యం కల్పించడం మానేసి సౌకర్యార్థమైనటువంటి ట్రావెలింగ్ లేనటువంటి పరిస్థితుల్లో ఆటోల్లో ప్రయాణం చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అది మానేసి నాణ్యమైనటువంటి పద్ధతుల్లో సౌకర్యవంతమైనటువంటి పద్ధతిలో నువ్వు ఆర్టీసీ బస్సుల్ని ప్రతి గ్రామానికి వెళ్ళాలి. నీ ఉచిత బస్సులు ఎవరికి కావాలి? మంచి బస్సులు తిప్పాలి. ప్రజలకు అందుబాటులో ప్రజలు ట్రావెలింగ్ చేయడానికి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి బస్సులు ఏర్పాటు చేయటం మానేసి ఈ ఉచిత బస్సులు ఇవి చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారనే సంగతి మర్చిపోవద్దని చెప్పేసి సందర్భంగా యావత్ సమాజాన్ని కూడా నేను సమాజానికి గుర్తు చేస్తున్నాను. ఈనాడు చూడండి, రోడ్లు చూడండి. గ్రామాల్లోకి పోవటానికి రోడ్లు అనేక గోతులు గొప్పులతోటే ఉన్నాయి. రోడ్లు ఎక్కడ రోడ్లు పోయట్లేదు.
15 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు ఆటోలు తిప్పుతున్నారు. బస్సు సౌకర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్ని అన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి ట్రావెల్స్ని ఏర్పాటు చేయటం మానేసి ఈ ఉచితాలు మోసము, అలాగే క్రిస్టియన్ ఓటు కోసం క్రిస్టియన్కి నువ్వు యాత్రలు చేయటానికి నీకు పనేంటి? ఇవన్నీ కూడా ఈ చంద్రబాబును కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈనాడు సోషల్ మీడియా ఉంది, ప్రతి చేతిలో గల ఫోన్లో ప్రతి నిమిషంలోనే ఏది జరుగుతుందో తెలుస్తుంది. దయచేసి దేశంలో ఏ మూల ఏం జరుగుతుందో గమనించండి. అనుకూలంగా పరిస్థితుల్ని ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి హిందూ సమాజం మారకపోతే మారడం మనకు తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా హిందూ సమాజాన్ని హెచ్చరిస్తూ ఒక హాటి హిందువుగా నేను ఆ ఆవేదనను అర్థం చేసుకుంటారని చెప్పేసి అందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ జై భారత్, జై హింద్.